హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాను. పొద్దున్నే పిచ్చి పిల్లలాగా రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మాకైతే ఈద్ హాలిడేస్ మాట. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి. సో ఈ 4 డేస్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటానే ఉన్నాము స్టిల్ ఇంకని. సో ఇప్పుడు వరకు ఎక్కడికి అనుకోలేదండి. బట్ ఈ రోజు అయితే కొంచెం సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ కదా, అది దానికోసం అయితే సలూన్కి వెళ్తున్నాను. సో ఈరోజు కొంచెం మనకి సెల్ఫ్గా మంచిగా కేర్ తీసుకుందాం. అప్పుడే చాలా రోజులు అయిపోయిందన్నమాట. ఇంకా అందుకే ఫుల్ ఆయిలీగా ఉంది హెయిర్ కూడా. కొంచెం హెయిర్ స్పా ఇలాంటివన్నీ చేయించుకుందాం అని చెప్పేసి ముందైతే సలూన్కి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ పక్షుల శబ్దం ఒక పక్క నుంచి కిచ్ వంట శబ్దాలు చేయడం భలే అనిపిస్తుంది కదా ప్రశాంతంగాని. సో ఇంకా ఈరోజైతే కుకింగ్ కూడా ఏం పెట్టుకోలేదు. అఫ్కోర్స్ మనం పెద్దగా ఎక్కువ ఇంట్లో చేయం కదా, మైండ్ ఫీలింగ్ అది ఇన్నర్ ఫీలింగ్ చేస్తూనే ఉంటాం. బట్ వీక్లీ వన్స్ అలాగా రిలాక్సింగ్ అనిపించినప్పుడు బయట తినాలనిపిస్తుంది అన్నమాట. ఇంక ఫస్ట్ అయితే ఇక్కడ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాను. మా ఇంటికి పక్కన తలసరి ఉంటుందన్నమాట, కేరళ వాళ్ళది. సో అక్కడ ఒక 2 పరోటా తీసేసుకుని, మనకేమో పరోటా ఎక్కదు, మా ఆయనకి పరోటా పిచ్చి. సో ఇక్కడ ఏంటంటే పరోటా ఇస్తారు కానీ కర్రీ ఇవ్వరు, అది వచ్చింది. కర్రీ కావాలంటే సపరేట్గా కొనుక్కోవాలి. సో ఇంట్లో నిన్న నైట్ కర్రీ ఏదో ఉంటే దానిలో నంచుకుని తినేస్తానని చెప్పేసి అంటున్నారు అన్నమాట. సో చూపిస్తాను మా హౌస్. సో ఇంచక్కడ మా ఇంటికి దగ్గరలో చూసారు ఒకసారి, ఇలా నీట్గా ఎంత బాగుంటాయి హౌసెస్ అయితే. చాలా బాగుంటాయండి బయట చూడడానికి, కదా లోపలికి వెళ్ళిన తర్వాతే అసలు బాగోవు. సో అక్కడ రెస్టారెంట్ ఉంది కదా తలసరి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. పిచ్చిక నేనైతే జస్ట్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసి అలా ఎండలో నుంచున్నాను అనమాట. డి విటమిన్ మనకు ముందే కావాలి. సో ఇక్కడ పక్షి మీద నుంచి వెళ్తుంది. సో రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇంక లోపల వీడియో తీయలేదు, అందరూ జనాలుగా ఉన్నారు. పొద్దునే కదా, ఇంక బ్రేక్ఫాస్ట్ టైం ఒకటి. జస్ట్ అబ్బాయి చేతులు చూడు అంత రెడ్గా ఉన్నాయో. టిఫిన్ అయితే తెచ్చుకున్నాము, లైక్ పరోటా అలాగే టీ. ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి అలా షార్జా చిల్ అవుతూ వీకెండ్ కాదు, ఈ హాలిడేస్లో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి జస్ట్ మనకి పరోటా అయితే ఇలా ఇచ్చేస్తారు, కర్రీస్ ఎవరు. సో నేనైతే ఇంట్లో కర్రీ చేశాను అనమాట నిన్న, పాలకూర ఉల్లికారం. సో మా హస్బెండ్ అయితే దాంతో తింటున్నారు. ఓకే అండి, తినేసి మళ్ళీ కలుద్దాము. షార్జా వెళ్తూ బావా ఐఫోన్ ఎంత క్లారిటీగా ఉందో చూడు, అసలు ఎంత బాగుందో అసలు వీడియో కదా. షేక్ మొహమ్మద్ బిన్ జయాద్. చియర్స్, చాయ్ తాగుతున్నాం. చియర్స్. ఇంక మా హస్బెండ్ అయితే నన్ను డ్రాప్ చేశారు. ఇంక ఇక్కడ సలూన్ ఉందన్నమాట. ఈ ఏరియాలో ఎన్ని సలూన్స్ ఉన్నాయో మొత్తం చుట్టూరు తని. సో ఇక్కడ ఒక ఉంది, అక్కడికి అయితే వచ్చాను. ఇదిగోండి ఇక్కడ ఇది ఉందన్నమాట. కానీ ఇక్కడ చూడండి ఎన్ని సలూన్స్లో మొత్తం ఏరియా మొత్తం కూడా లేడీస్ సలూన్సే. షార్జా మొబైల్ మళ్ళీ అడ్రస్ అడుగుతారు కదా. మార్నింగ్ వచ్చేస్తే ఎలా ఓపెన్ చేస్తా చెప్పండి సలూను. 10 అయింది టైము. అసలు 10కి ఓపెన్ అని చెప్పి వచ్చాను, బట్ 10:30 అని చెప్పేసి అంటున్నారు. 10:30 వరకు వెయిట్ చేయాలంటే తిరగాలి రోడ్ల మీద. సో షాపింగ్కి వెళ్ళాలన్నా భయం వేసి వస్తుంది, ఎక్కర్లేనివన్నీ కొనేస్తామని చెప్పేసి. లాస్ట్ వీక్ అనుకున్నాం కదా బడ్జెట్లో షాపింగ్ చేయాలి, ఎక్కువ ఏమి అవసరం లేనివి అనవసరమైనవి అన్నీ కొనకూడదని చెప్పేసి. అందుకే ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాలనుకుంటలేదు. మాకైతే మరీ దారుణం అండి, ఆఫర్స్ చూస్తే కొనేస్తాం అన్నమాట. మాకు వీక్లీ బిల్లు చాలా అయిపోద్ది, 200-300. నువ్వు ఆపరేషన్ చేయకే బావా, మా ఆయన ఎక్కడెత్తున్నమాట. ఆఫర్స్ మాకు వీక్ వెళ్ళామంటే 200 నుంచి 300 పక్కా అయిపోతుంది అనమాట. కానీ అవన్నీ తగ్గించేద్దామని చెప్పేసి అలా చేస్తున్నాము. ఒకసారి వెళ్దాం. ఈద్ ఆఫర్స్ ఏం పెట్టాడు, మళ్ళీ ఆఫర్స్ అంటున్నాడు చూడండి. మనకు వచ్చేవే రంజాన్ హాలిడేస్, ఈద్ హాలిడేస్. అది ఇండియాలో వాళ్ళకైతే సంక్రాంతి హాలిడేస్, ఉగాది హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, ఇన్ని హాలిడేస్ ఉంటాయి. బట్ మాకైతే ఇవే వస్తున్నాయి అన్నమాట. ఇంక ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలా రోడ్ల మీద తిరుక్కుంటున్నాం, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. అట్లా ఉంటారు మనతోటి. షాపింగ్ చేయమని చెప్పి మళ్ళీ షాపింగ్లోకి దొరుకుతున్నాం. మన కళ్ళు అయితే వెళ్ళంగానే ఈ ఆఫర్స్ మీద పడతాయి. మేము ఎప్పటి నుంచో ఈ టీవీ చూస్తున్నాం అన్నమాట. ఈ ఆఫర్ అయితే పెట్టేశాడు.
గాడ్ గ్రేస్ లోపలికి వెళ్ళాం కానీ ఏం కొనలేదు. అమ్మ ఇప్పటికి నాళ్ళకి కంట్రోల్గా ఉన్నాం షాపింగ్ చేయకుండా బయటకు రావడం. సో నెక్స్ట్ అయితే సఫారీ మాల్ అంటున్నారు మళ్ళీని. నా మీద మా ఆయన మరీ దారుణంగా ఉన్నారన్నమాట. ఏది కొనేద్దాం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ సఫారీకి వెళ్దాం అంటున్నారు. అక్కడ కూడా ఏమీ కొనుక్కోకుండా బయటకు వచ్చేయాలి. చూడండి ఇక్కడ కనిపించేవన్నీ స్కూల్స్ మాట. సో మనకి దుబాయ్లో స్కూల్స్ అయితే ఇలా ఉంటాయి. ఇదిగోండి జస్ట్ అయితే సలూన్కి వచ్చానమాట, వెయిట్ చేస్తున్నాను. ఇంకా సలూన్ అంబియన్స్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఈ సలూన్ వచ్చేసి కేరళ వాళ్ళది. నేనైతే ఎవ్రీ మంత్ రాను కానీ ఒక 2 monthsకి 3 monthsకి కంపల్సరీ వస్తాను అనమాట. ఇంకా ఐబ్రో ఓన్లీ ఎవ్రీ మంత్ వచ్చి చేయించుకుంటాను. ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో లైక్ హెయిర్ స్పా అని, ఫేషియల్స్ అని, వ్యాక్సింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి ఒక 2 monthsకి 3 monthsకి వచ్చి చేయించుకుంటాను. ఇంకా మంత్లీ వన్స్ అయితే నేను ఇంట్లోనే చేసేసుకుంటా. నేను ఇంట్లో ఫేషియల్ చేసుకున్నప్పుడు నాకు పింపుల్స్ ఇలాంటివి ఏమీ రావు. అదే ఈవెన్ బయట చేయించుకున్నాను అనుకోండి, నా ఫేస్కి పింపుల్స్ అవి వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. వెంటనే రియాక్షన్ చూపించేస్తుంది. మేబీ ఒక్కొక్క చోట హైజీన్ ఉండదు కదా, అదే ప్రాబ్లం అనుకుంటా. అదే మన ఇంట్లో చేసుకుంటే కొంచెం అన్ని క్లీన్ చేసుకుని నీట్గా చేసుకుంటాం కదా, అది బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే హెయిర్ స్పా కూడా నాకేంటి ఇక్కడ అంతగా నచ్చలేదు. లైక్ హెడ్ఏక్ కూడా ప్లాస్టిక్ కవర్ పెట్టేసి హెయిర్ స్పా చేశారు. అది హెయిర్ని బాగా డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. కానీ వీళ్ళకి చెప్పినా కేరళలో అర్థం కావట్లేదు. నేను ఇంగ్లీష్లో చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు మొత్తం కేరళలో ఆ స్లాంగ్లో మాట్లాడుతున్నారన్నమాట. కొంచెం ఏమోలా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఫుడ్ తినడానికి వచ్చాము. సో ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 3 అయిపోయిందండి ఆఫ్టర్నూన్. ఇంకా ఎలాగో ఈరోజు థర్స్డే మాట. సో మంచిగా ఒక బిర్యానీ వేసేద్దామని చెప్పేసి తయాబ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. హైదరాబాద్ వాళ్ళది. సో అక్కడ కొంచెం బిర్యానీస్ అవి బాగానే ఉంటాయి. అలా వచ్చాం. ఎలా అంటే ఇలా నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట, ఇలా చిన్న గొట్లు మంచి. ఇదైతే తయాబ్ క్లాక్ టవర్ దగ్గర అటు సైడ్ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళ దగ్గర అయితే మటన్ బిర్యానీ అలాగే చికెన్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మన ఇండియాలో తిన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక బిర్యానీ చెప్పుకుంటాము, అది మరీ హెవీ అవ్వదు, అలాగని సరిపోకుండా ఉండదన్నమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఒక బిర్యానీ చెప్పుకుని ఇద్దరం తినేస్తాము. ఈసారి ఏంటంటే కొంచెం ఆకలేస్తుంది అన్నమాట. ఎక్స్ట్రా నాన్స్ కూడా చెప్పుకున్నాము. అంటే కర్రీ చెప్పుకోలేదు, ఓన్లీ బటర్ నాన్ చెప్పుకున్నాము. ఈ చికెన్ పీసెస్ ఉంటాయి కదా, మటన్ పీసెస్ ఉంటాయి కదా, మటన్లో అవి పెట్టేసుకుని తినేస్తాం అన్నమాట. అలా లంచ్ కంప్లీట్ అయిపోతుంది. సో మనమైతే ఇంకా తినడం అయితే అయిపోయింది. సో మా హస్బెండ్ అయితే బిల్ పే చేసి వస్తానన్నారు. ఇక్కడ మనకి హైదరాబాద్ రెస్టారెంట్స్ అడుగుతున్నారు కదండి, తయాబ్లోనే 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటేమో క్వీసెస్లో ఉంటుంది, ఒకటేమో ఇక్కడ ఉంటుందన్నమాట క్లాక్ టవర్ దగ్గర. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ చెప్పుకునేటప్పుడు కొంచెం స్పైసీ తినేవాళ్ళు మాత్రం స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే డబల్ మసాలా చెప్పుకోండి. స్పైసీ వద్దు అనుకున్న వాళ్ళకి నార్మల్ది సరిపోద్ది. సో మేమైతే డబల్ మసాలా చెప్పుకున్నాము. అండ్ ఇది కాకుండా ఇంకా రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ మరి అక్కడ అంత టేస్ట్ అనిపించదు. ఇక్కడ కొంచెం బాగానే ఉంటుంది. ఈద్ హాలిడేస్లో ఒక డే అయిపోయింది. మా ఆయన ఏమో స్వీట్ తినకూడదని డైటీషియన్ చెప్పారు. ఆయన నా మాట వింటలేదు. మీరు ఇదేంటంటే డబుల్ కా మీట అంట. ఎంత ఈ చిన్న బాక్స్ ఎంత వేసాడు అనుకుంటున్నారు? చూపిస్తానే. ఏదో 12 అంటే అంతే 250. 240 రూపాయలు అంట అంతే. ఒక బిర్యానీ మనకి ఇండియన్ మనీ ఓన్లీ 1 బిర్యానీ 300. బిర్యానీ అంతా 22 24 500. ఒక్క బిర్యానీ 500. ఇంకా చూసారా, లిమిట్గానే తిన్నాం ఈరోజు. ఒక బిర్యానీ ఇద్దరం తిన్నాం. సో ఫుల్గా మంచిగా ఫుడ్ తిన్నాం. కొంచెం హెవీ అయింది. ఓన్లీ 1 బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది అన్నమాట. అంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఇస్తారు. నెక్స్ట్ అది కాకుండా మళ్ళీ డబుల్ కా మీట ఏదో కొనుక్కున్నారు. సో స్వీట్ తగ్గించమంటే అసలు తగ్గించారు. స్వీట్ ప్రియులు మాట. నేను నెక్స్ట్ అయితే గ్రాండ్ హైదరాబాద్ ఉంటుంది. బట్ ఇక్కడ బిర్యానీ అయితే అసలు బాగోదు. కానీ ఇక్కడ బిస్కెట్లు, టీ మాత్రం చాలా బాగుంటుంది. మా హస్బెండ్ అయితే బిస్కెట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఏంటా సంత, వెనకాల సంత ఏంటది? బిస్కెట్ల సంత. సరిపోతాయా బావా? అది కాకుండా మళ్ళీ టీ. ఇక్కడికి వస్తే మాత్రం టీ తాగకుండా వెళ్ళకండి.
టీ మాత్రం మన ఇండియాలో టీ ఉంటుంది కదా అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ బిర్యానీస్ మాత్రం బాగోవే, ముందే చెప్తున్నాను. అక్కడ తయాబ్లో మాత్రం బిర్యానీ సూపర్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడికి వస్తే మాత్రం బిస్కెట్స్, టీ ఇలాంటివి అయితే ట్రై చేయండి. మా ఆయన మొత్తం ఏదో పెద్ద ప్యాకెట్లో కొనుక్కొచ్చారు, ప్యాకెట్లు మొత్తం మనకు కదా, మనం బయట వాళ్ళకి. మిరేట్స్ ఫ్లైట్ వెళ్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎల్లమ్మా ఎల్లమ్మా, ఎంత కింద నుంచి వెళ్తుందోనే. ఈ గ్రాండ్ హైదరాబాద్ టీ మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నమాట, అమృతంలా ఉంటుంది. ఏంటో తెలియదండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాకు నార్మల్గా టీ అసలు నచ్చదు, నేను కాఫీకి ఫ్యాన్ని. అలాంటిది టీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయొచ్చు. అమ్మ ఏంటమ్మా రెడీ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? సోమరెడ్డి గారు ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్తారు మీరు? ఇంకేయాలి మొత్తం ఒక్కసారి కూడా ఇంట్లో ఉండలేదు, ఇంట్లో కాదు ఎలా స్టవ్ ఆన్ చేయలేదు. ఓకే, ఇక రేపు ఎల్లుండి అవతలండి మొత్తం ఇంట్లోనే ఫుడ్. బావరే ఫ్రైడే మనం ఎలాగో బయట తిన్నాం, సాటర్డే బయట తిన్నాం, సండే కూడా బయట తిన్నాం. సండే అలాగే ఇంట్లో మంచిగా చికెన్ కర్రీ వండుకుంటాం. నో అవుట్ సైడ్ ఫుడ్ దిస్ 3 days. ఓకే, యాక్చువల్లీ ఈ రోజు అంతా అసలు బయట అయిపోయింది. వెలిగించలేదు నువ్వు అసలు స్టవ్. 1 week ని మనం బయట ఏం తింటలేదు కదా, సో ఇదే ఈ రోజు తినడమే. లేదండి కొంచెం స్ట్రిక్ట్గానే డైట్ చేస్తున్నాం, బట్ ఈ రోజు కొంచెం టెంప్ట్ అయ్యాం. పిలిచి రేపటి నుంచి మళ్ళీ కొంచెం స్ట్రిక్ట్గా స్టార్ట్ చేస్తాము. ఇంట్లో ఫుడ్ ఫస్ట్. ఇంక ఈ రోజు ఎక్కడికే లేదు కదా, ఇంటికైనా ఇంకోటి వర్క్ అయిపోయినట్టేనా? తిరుక్కోవడాలు అయిపోయినాయా? బయటకు వెళ్ళాలి చెప్పిన బయట పని ఉందని 3 days. బయట పని ఉంది 3 days. ఓకే మీరు వెళ్ళండి, నా పని నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వర్క్స్ చేసుకోవాలి, ఎడిటింగ్ కంప్లీట్ చేయాలి. ఓకే అండి, ఇంక వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. బోరింగ్ అనిపిస్తుంటే ఇంకో చోటుకి వెళ్తున్నామా, ఇంకో వెళ్తున్నాం అంటే కంటిన్యూ చేస్తాను వీడియో ఉండండి. అన్సార్ మనకు తక్కువ వెళ్తాయి, మన అన్సార్ మనకి ఎప్పుడు రా మా బ్రిడ్జి. ఏంటిది అన్సార్ మాల్? అన్సార్ మాల్. అన్సార్ ఎక్కడిది? షార్జాలో ఉంటుంది, షార్జా, దుబాయ్ షార్జా బోర్డర్లో ఉంటుంది. ఇదిగోండి నెక్స్ట్ అయితే షార్జాలో ఉన్న అన్సార్ మాల్కి అయితే వచ్చాము, అంతేనా? షార్జా అన్సార్ మాల్. చీరలు మాత్రం మంచి గొప్ప కట్టుకున్నారు. ఈ మిక్సర్ అయితే చాలా బాగా అనిపించింది అన్నమాట, మిక్స్ అండ్ కూల్ అండ్ గో అంట. సో టీవీస్ చూస్తామని చెప్పాను కదా, టీవీస్ అయితే చూస్తున్నాము. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఎలక్ట్రానిక్స్, టీవీస్, ఏసీలు, ఫర్నిచర్. చిన్న వాషింగ్ మిషన్ ఎంత ఉందో చూడండి. బేబీ కేర్ వాషర్స్, బేబీ కేర్ అనుకుంటా, చిన్న చిన్న పిల్లలకి వాష్ చేసుకోవడానికి. నేను ఇలాంటి టవర్ ఫ్యాన్ ఇండియాలో చూశాను. సో మనకి ఇండియాలో ఎంత కాస్ట్ ఉందో చెప్పండి. ఇక్కడైతే దగ్గరగా 3500 అవుతుంది. మనకి టీవీలో అయితే మంచిగా ఆఫర్స్ అయితే పెట్టాడనమాట, అదే చూస్తున్నాము. ఇంకా వాల్స్ లేని వాళ్ళకైతే ఇలా స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు, భలే ఉంది కదా స్టాండ్ అయితేనే. సో ఇక్కడ మనకు అన్నీ పెట్టుకోవడానికి సౌండ్ బార్స్, పెన్స్, రిమోట్స్ ఇంకా అన్నీ. ఇంకా ఇది బాగుంది, అదేమో చిన్న స్టాండ్. ఈ చిన్న స్టాండే 10,000 అట, మరి పెద్ద స్టాండ్ ఎంత ఉందో. టీవీ ఏమో అది 1500. ఇది చిన్న వాషింగ్ మెషిన్ ఉంటుంది కదా, చూడండి ఒకసారి ఎంత ఉందో. వుడ్ వాషింగ్ మెషిన్ ఇది. మిక్సర్స్ ఇవి కొనుక్కున్నాడు, కొనుక్కున్నంత అమ్ముకునేవాడు అమ్ముకున్నాడు. క్యారెట్ జ్యూసెస్కి, బీట్రూట్ జ్యూసెస్కి ఇవి బాగుంటాయి. ఎలా అది డప్పులు, డప్పమ్మ డప్పు, డప్పమ్మ డప్పు కొట్టే టిక్ 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 టిక్. వచ్చేస్తారు డబ్బు, అందరూ వచ్చేసారు అనుకో. ఇదేమో అంత బాగాలేదు. గిటార్స్ చూడండి ఎంత తక్కువ రేటుకి ఆఫర్ పెట్టాడో, 95 dirhams అంట. ఎంత బాగున్నాయి అసలు గిటార్స్. మనకి వీటి గురించి తెలియదు కానీ చాలా బాగున్నాయి. సౌండ్ మాత్రం మంచి భలే వస్తుంది కదా.
చాలా బాగుంటుంది అయితే. ఓకే అండి, జస్ట్ చూపించాను అంతే. ఇంకా టీవీ అది ఫిక్స్ చేయలేదు, అది ఒకరోజు ప్లాన్ చేద్దాము. ఇంకా హాలిడేస్లో ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. టైం కూడా 5 అయిపోయింది మాట. ఇంకా జాగి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాము. ఛార్జింగ్ కూడా అయిపోయిందండి. యాక్చువల్లీ ఇంకా వీడియో కంటిన్యూ చేద్దామంటే అయినా మీకు కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా. అది సర్లే కానీ లైక్ ఇచ్చారు, ఎంతకని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.